స్తోత్రం. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో దేవుడు తోడుగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే మనిషికి దేవుడు తోడుగా ఉంటే సుఖపడతామని, మనిషికి దేవుడు తోడుగా ఉంటే అనుకున్న కార్యక్రమాలు చేయిస్తామని, మనిషికి దేవుడు తోడుగా ఉంటే మంచి ఆరోగ్యంతో ఉంటామని, మనిషికి దేవుడు తోడు ఉంటే బ్రతికినంత కాలం కూడా ఎటువంటి కష్టాల వంటి పరిస్థితుల్లోనైనా, శ్రమల వంటి పరిస్థితుల్లో మనుషులుగా ఉండము కనుక ప్రతి మనిషి కూడా దేవుడు తోడు ఉండాలి అని కోరుకుంటారు. దేవుడు స్తోత్రం. కానీ నేటి దినాల్లో దేవుడు కొందరికి మాత్రమే తోడుగా ఉంటూ మరికొంతమంది జీవితాల్లో దూరంగా ఉంటున్నాం. మనం అనుకుంటూ ఉంటాం దేవుడు అన్యాయస్తుడా, కొన్ని కుటుంబాలు చాలా బాగుపడుతున్నాయి, నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిగా ఉన్నాను, నా ఇంటిలో చాలా కష్టాల వంటి పరిస్థితులు వెళ్లాడుతున్నాను, బిడ్డల జీవితాల వంటి పరిస్థితి సమాధానం లేదు, నేను చూస్తే అనారోగ్యం పడి ఉన్నాను, నా భర్త చూస్తే లోకంలో జారిపోడుగా ఉన్నాడని చెప్పి 100కి 100 మంది దేవుణ్ణి నమ్ముకొని తోడు కోరుకుంటే 90 కుటుంబాలు లోకంలో ఏడుస్తున్నాయి, 10 కుటుంబాలు మాత్రమే పచ్చగా ఉన్నాయి. దేవుడు స్తోత్రం. కారణం దేవుడు ప్రతి మనిషికి కూడా తోడు కావాలి. ఏ కుటుంబానికైతే దేవుడు తోడు ఉండడో వారి జీవిత కాలం అంతా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎన్ని రకాల ఆలోచనలు కలిగి ఉన్నా ఆ కుటుంబాలు చాలా కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉంటాయి. మనిషికి దేవుడు తోడు లేకపోతే, కుటుంబానికి దేవుడు తోడు లేకపోతే ఎన్ని ఎకరాలు మనం కలిగి ఉన్నాం, ఎన్ని బిల్డింగ్లు మనం కలిగి ఉన్నా మనసులో సంతోషం ఉండదు, ఒంటికి ఆరోగ్యం ఉండదు, బ్రతుకు మీద ఆశ ఉండదు. దేవుడు స్తోత్రం. మొదటి దినవృత్తాంతము 11వ అధ్యాయము 9వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పేజీ 343 చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడై ఉండగా, దావీదుకు తోడే ఉండగా, దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. దేవుడు స్తోత్రం. ఒకసారి దావీదు జీవితం గురించి దేవుడు పలుకుతున్న మాట, అతనికి దేవుడు తోడై ఉండడం వల్ల రోజు రోజుకు అధికమైన వాడిగా, దీవెన కలిగిన వాడిగా అభివృద్ధి చెందుతున్నాడు. దేవుడు స్తోత్రం. అంటే సాధారణమైన వ్యక్తుల జీవితాలకి దేవుడు తోడు వస్తే గొప్పవాడిగా మారిపోతాడా? పనికిరాని వాడి జీవితంలో దేవుడు తోడు వస్తే గొప్పవాడిగా మారిపోతాడా అంటే ఖచ్చితంగా మారుతాడు. మనుషులు ఎంతమంది మన తోడుగా ఉన్న జీవితాలు గొప్ప మార్పు రాదు. కానీ భగవంతుడు మనిషికి తోడుగా ఉంటే పేదవాడు గొప్పవాడిగా మార్చబడతాడు, దళితుడు గొప్పవాడిగా మారిపో. కారణం ఆ శక్తి దేవుల్లో ఉంది. బైబిల్ అంటుంది, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడే ఉండుట వలన దినదినం ఏం చెందనంట, అభివృద్ధి చెందును. దేవుడు స్తోత్రం. అంటే మన కుటుంబాల్లో దేవుడు ఉంటే మన జీవితాలు గొప్పగా మార్చబడతాయన్న ఆలోచన ప్రతి మనిషికి కూడా అర్థమవుతుంది. అందుకే ప్రతి మనిషికి కూడా దేవుడు తోడు ఉండాలి అని కోరుకుంటారు. ప్రతి కుటుంబం కూడా దేవుడు తోడు ఉండాలి అని కోరుకునే వ్యక్తులుగా జీవితం ఆలోచిస్తూ ఉంటాం. ఈనాడు చాలా మంది జీవితాల్లో దేవుడు తోడు ఉండాలి అని వారు కోరుకుంటారు, కానీ ఎందుకు వారి జీవితాలకి దేవుడు తోడు ఉండలేవు ఆలోచన చేయాలా. ప్రతి మనిషి కూడా దేవుడు తోడు ఉండాలని కోరుకుంటున్నారు, కానీ కొందరికి మాత్రమే దేవుడు తోడు దొరుకుతుంది. మరి కొంతమంది జీవితాలు కోరుకుంటున్నారు, కానీ వారి జీవితాలకు దేవుడు దూరంగా ఉన్నారు. దేవుడు స్తోత్రం. ఒక్కసారి చూద్దాం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వాక్యం ధ్యానం చేసుకుని ఒక్కసారి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, నా ఇష్టానుసారుడైన మనుషుడు. చాలు. దేవుడు స్తోత్రం. ఎందుకు దావీదు జీవితానికి దేవుడు దగ్గరగా మార్చబడ్డాడంటే దేవుడు మనసులో ఉన్న ప్రతి ఇష్టం నెరవేర్చే ఆలోచన దావీదులో ఉంది. ఈనాడు చాలా మంది జీవితాలు దేవుడు తోడున కోరుకుంటారు, కానీ దేవుడి ఇష్టం నెరవేర్చేవారు వారి జీవితాలు ఉండవు. మనసుకు నచ్చిన మార్గాలు వెళ్ళిపోతూ ఉంటారు, నచ్చిన కార్యక్రమాలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ వారు కోరుకుంటూ ఉంటారు, దేవుడు మాకు తోడే ఉండాలా, మా కుటుంబాలకు దేవుడు తోడుగా ఉండాలి, మా పాడి పంటకు దేవుడు తోడుగా ఉండాలి,
నా బిడ్డలకు దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటారు, కానీ దేవుడికి ఇష్టమైన వ్యక్తులుగా వారి జీవితాలు ఉండవు. దేవుడికి నచ్చిన మార్గాల్లో వారి నడవో. ఇష్టమైన మార్గాల్లో మనుషులు వెళ్ళిపోతూ ఉంటారు. నచ్చిన మార్గాల్లో వారి జీవితం ప్రయాణమైపోతూ ఉంటుంది. అందుకే వారి జీవితాలు దేవుడు తోడు ఉండాలి కోరుకున్నా వారితో దేవుడు ఉండలేడు. దేవుడు స్తోత్రం. ఒక దావీదుతో దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే, దేవుడు చెప్తున్న మాట, నా ఇష్టానుసారమైన వ్యక్తిగా దావీదు, ఎందుకంటే నా మనస్సులో ఉన్న ప్రతి సంకల్పం నెరవేరుస్తున్నాడు. దేవుడికి అనుకూలంగా జీవించే వ్యక్తిగా దావీదు జీవితం ఉంది కనుక, దేవుడికి నచ్చిన కార్యక్రమాలు పాల్గొనే వ్యక్తిగా దావీదు జీవితం ఉంది కనుక, దేవుడి ఇష్టం నెరవేర్చే వ్యక్తిగా దావీదు ఉన్నాడు కనుక, దావీదు జీవితంలో ఎవరు తోడొచ్చారంట? మనుషులు తోడు రాలా, బంధువులు తోడు రాలా, చుట్టాలు తోడరదు, కానీ ఎవరు తోడు వస్తే బతుకు మారుతో, ఎవరు తోడు వస్తే జీవితం మార్చబడుతుందో, ఎవరు తోడు వస్తే పేదరికం కొట్టివేయబడుతుందో, ఎవరు తోడు వస్తే దరిద్రం నుంచి బయటకు వస్తారో, ఎవరు తోడు వస్తే శిఖరాల మీద మనిషి కూర్చుంటాడో, ఆ దేవుడు తోడుగా వచ్చాడు. కప్పలు కొడదాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు వాక్యం అంటుంది, ప్రతి మనిషి కూడా దేవుడు తోడు ఉంటే మా జీవితాలు బాగుంటాయని, మా కుటుంబాలు బాగుంటాయని ఆలోచన తెలిసిన వారుగా ఉన్నారు. కానీ దేవుడు నాకు తోడుగా ఉండాలంటే నేను దేవుడికి అనుకూలంగా మారాలి అని ఆలోచన మర్చిపోతున్నా. ఒక వ్యక్తి నీకు స్నేహితుడిగా మారాలంటే ఆ వ్యక్తికి అనుకూలంగా మారాలి. ఒక రాజకీయ నాయకుడు నీకు అనుకూలంగా మారాలంటే ఆ వ్యక్తి నువ్వు అనుకూలంగా మారాలి. ఈ గ్రామ అధికారి నీకు అనుకూలంగా మారాలంటే వాడికి అనుకూలంగా మారాలి. మరి దేవుడికి అనుకూలంగా నీకు మారాలంటే, దేవుడు నీకు తోడు వచ్చేవాడిగా మారాలంటే, మనసుకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోతూ, నచ్చిన కార్యక్రమాలు పరిగెడుతూ, దేవుడు తోడు ఉండమని కోరుకున్నా నువ్వు ఆయనతో లేవురా. దేవుడు స్తోత్రం. నువ్వు దేవుడు ఉండమంటున్నావు, కానీ దేవుడితో నువ్వు లేవు. దేవుడా నా కుటుంబానికి తోడుగా ఉండు, నా బిడ్డలకు తోడుగా ఉండు, నా పాడి పంటకు తోడుగా ఉండమని ప్రార్థించావు, బాగానే ఉంది. ఎవరితో ఉన్నావు? ఎవరితో నడుస్తున్నావు? దేవుడికి అనుకూలంగా నడిచే వ్యక్తులుగా ఉన్నావా? దేవుని ఇష్టం నెరవేర్చే వ్యక్తులుగా ఉన్నావా? మనుషులుగా దేవుడు తోడు కోరుకుంటున్నావు, ఆయనతో ఉండే మనస్సు మనకు లేక, ఆలోచన మనకు లేక, మట్టి మనుషులుగా మన జీవితం పెంచుకొని నచ్చిన మార్గాల్లో పరిగెత్తి నచ్చిన పనులు చేసుకుంటూ నచ్చినట్టు ఎంజాయ్ చేస్తూ మనం దేవుడితో అంటాం, దేవుడా నాకు తోడుగా ఉండు. దేవుడు స్తోత్రం. అందుకే ఈ రాత్రి వేళ నీతోనే దేవుడి మాటలే పలుకుచున్నాడు. ఈ రాత్రి వేళ నీతోనే దేవుడి మాటలే పలుకుచున్నాడు. యేసయ్యా నా తోడుగా ఉండాలన్నాడు. యేసయ్యా నా తోడుగా ఉండాలన్నాడు. నచ్చిన మార్గంలో చున్నాను, నచ్చిన మార్గంలో చున్నాను. అప్పట్లో దేవుడు తోడు ఉండబోతున్నావు, నీ ఆయనతో లేదు. అప్పట్లో కొంతకాలం దేవుడు లేకపోయినా మన బాగుపడలాం. తప్పలు పెడదాం. మన కళ్ళ ముందు సాక్షిగా దేవుడు పుట్టాడు. పనికిరాని దావీదు మన కళ్ళ ముందు సాక్షిగా దేవుడు పుట్టాడు. మనుషులు ఎవరు దావీదుకి తోడు లేరురా. మనుషులు ఎవరు దావీదుకి తోడు లేరురా. దేవుడి గుండెల్లో
చోటు సంపాదించి నచ్చిన వాడిగా మారిపోయాడు. దేవుడి గుండెల్లో చోటు సంపాదించి నచ్చిన వాడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఒక అధికారిని నచ్చట్లుగా మార్చుకోవాలంటే వాడికి అనుగుణంగా మారి వాడి చేతుల్లోకి వెళ్ళి వాడు చెప్పేది చేసాడలా వాడికి తోడుగా వచ్చి నీ సహాయం చేస్తా. ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుడు నువ్వు మట్టి పురుగుల భూలోకంలో ఉన్నావు. అంత మహానుభావు నీకు తోడుగా రావాలంటే నువ్వు చేయవలసింది మూటములు ఇవ్వడం కాదరా, దేవుడికి ఇష్టమైన జీవితం గడుపు. భగవంతుడు మనకు తోడు రావాలంటే మూటలు ఎన్ని దేవుడికి ఇచ్చి రాడు. దేవుడికి అనుకూలంగా జీవితాన్ని మార్చుకుంటే, దేవుడికి అనుకూలంగా బ్రతుకు మార్చుకుంటే, నా తండ్రికి ఏది ఇష్టమో ఎలా ఉంటే ఇష్టమో ఆలోచించి దేవుడి ఇష్టం నెరవేర్చే వ్యక్తులుగా లోపల వెళ్ళిపోతూ ఉంటే మన పక్క తోడు ఎవరొస్తారంట? దేవుడు వస్తాడు. దేవుడు స్తోత్రం. దావీదు జీవితంలో దేవుడు తోడు కారణం చెప్తున్నాడు. నా ఇష్టానుసారమైన వ్యక్తి. ఒక సామాన్యమైన వ్యక్తి జీవితంలోకి ఎవడు ఇష్టపడుతూ ఉంటాడా? ఒక పేదవాడు జీవితంలోకి ఎవడు తోడు వస్తాడా? ఎవడు రాడండి. కానీ పరమాత్మలో ఎందుకంటే దేవుడు మనస్సులో ఉన్న ప్రతి కోరిక తెలుసుకున్నవాడుగా జీవితంలో ఉన్నాం. దేవుడికి ఏది ఇష్టమో, ఎలా ఉంటే ఇష్టమో, ఎలా ఉంటే దేవుడు తోడు తెలుసుకొని దేవుడికి అనుకుని నడిచేవాడుగా దావీదు మారుతున్నప్పుడు దేవుడైన యెహోవా తండ్రి దావీదుకు తోడుగా వచ్చాడు. దేవుడు స్తోత్రం. దేవుడు తోడు వచ్చిన దావీదు జీవితం పేదరికం లేదే, దరిద్రంలో జీవితం లేదే, పనికిరాని వాడిగా లేడే. దేవుడు తోడు వచ్చిన వారి జీవితాలు స్వీకరించబడతాయి. దేవుడు తోడు ఒక మనిషికి వస్తే ఆ మనిషి పేదరికలో ఉండే అవకాశం లేదు, దరిద్రంలో ఉండే అవకాశం లేదు, కష్టాల్లో ఉండే అవకాశం ఎందుకు లేదంటే ఆస్వాదించే దేవుడు నీకు తోడుగా వస్తే దీవించబడవా? లోకమంతా నీకు తోడుగా ఉన్నా నీ కన్నీళ్ళు ఏడ్చేవాడుగా ఉంటావు. కానీ ఒక్క దేవుడు మనిషి తోడుగా వచ్చేవాడుగా మారితే ఆ మనిషి తర్వాత మార్చబడుతుంది. దావీదు జీవితంలో దేవుడు తోడు వచ్చిన తర్వాత పేదరికం పోయింది, దరిద్రం పోయింది, శాపం పోయింది, కీడు పోయింది. దేవుడు తోడు వచ్చిన తర్వాత దావీదు జీవితం గమనిస్తూ ఉంటే అంచెంచెలుగా దీవించబడుతున్నావు, క్రమముగా దీవించబడుతున్నావు. సామాన్య స్థాయిలోంచి రాజువర్గ స్థానం వరకు కూడా దేవుడు తోడు ఉన్న దావీదు జీవితం గొప్పగా మార్చబడింది. దేవుడు స్తోత్రం. నా ప్రేమన దావజనమ, దేవా నాకు తోడు ఉండమని ప్రార్థించే నీవు దేవుడితో ఉన్నావా? దేవుడా నా కుటుంబం తోడుగా ఉండమని ప్రార్థించే నీవు దేవుడి ఇష్టం నెరవేరుస్తున్నావా? మనిషిగా దేవుడు నమ్ముకున్నవాడిగా నా కుటుంబానికి దేవుడు తోడు ఉంటే ఏ కీడు రాదని కోరుకుంటున్నావు. నా పంటకు దేవుడు తోడు ఉంటే ఏ తెగులు అనుకుంటున్నావు. నా బిడ్డలకు దేవుడు తోడు ఉంటే ఎక్కడ త్రోవ తప్పు అనుకుంటున్నా కానీ నీ దేవుడికి ఉండాలి అని నెరవేర్చేంత తలంపు కలిగిన మనుషులు లేక 100 మంది దేవుణ్ణి నమ్ముకుంటే 10 మందికి మాత్రమే దేవుడు తోడుగా ఉండి పంటలు పాడిలో వ్యాపార ఉద్యోగులు దీవించబడితే మిగతా 90 మంది ఏడుస్తూ ఉన్నారు. కారణం తోడున్నామని చెప్పా గానీ నువ్వు లేవు కూడా దేవుడితో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 12వ వాక్యం ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. దేవుడి స్తోత్రం. ఒక్కసారి వినండి, ఇశ్రాయేలు శాపగ్రస్తులై. ఇదేంటండి? దేవుడు నమ్ముకున్న వారి జీవితాలు శాపాలు కూడా ఉంటాయా? దేవుణ్ణి ఆరాధించే కుటుంబాలు శాపంలో ఉంటాయా? దేవుడికి ప్రార్థించే కుటుంబాలు దరిద్రం ఉంటాయంటే అన్నాడు. ఇశ్రాయేలు మీరు శాపగ్రస్తులై. ఎందుకు? వారి జీవితాలు దేవుణ్ణి నమ్ముకున్న శాపగ్రస్తులు మార్చబడ్డారు. అంటే వారికి దేవుళ్ళు లేడా? తండ్రిన దేవుళ్ళు లేడా అంటే దేవుళ్ళు లేకపోతేనే శాపగ్రస్తులు అవుతారు. చదవ కిందకు ఒకసారి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. అది సంగతి. దేవుడి స్తోత్రం. దేవుని వారు నమ్ముకున్నారు కానీ దేవుడు వారితో లేరండి. ఎన్నో అద్భుతమైన విజయాలు దేవుడు ప్రజలు జయించారు. ఎర్ర సముద్రం పాయలు చేశారు. ఎరుకో ప్రాంతం జయించే స్థాయి ఉంది. రకరకాల అద్భుతాలు చూసిన వారి జీవితాలు
ఒక ఆత్మ దేవుని కలిగిన వారి కుటుంబం దేంతోడంట శాపముతో నింపబడ్డాయి. దేవుని కలిగిన వారి జీవితాలు కన్నీరు వంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయింది. దేవుడు నమ్ముకున్న జీవితాలు శాపగ్రస్తులుగా మార్చబడ్డారు. దేవుడు నమ్ముకున్న కుటుంబాలు అపజయములో మునిగిపోతున్నాయి. దేవుడు నమ్ముకున్న కుటుంబాలు ఓటములో ఏడుతున్న. దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా దావజనమా, దేవుడికి ఇష్టమైన కార్యక్రమాలు వారి జీవితాలు పరిగెత్తినప్పుడు దేవుడు వారికి దగ్గరగా ఉండడు. దేవుడికి ఇష్టమైన కార్యక్రమాలు ఎప్పుడైతే బిడ్డలుగా చేసే వ్యక్తిగా ఉంటావో నీకు తెలియకుండా దేవుడు దూరం అయిపోతాడు. ఎప్పుడైతే దేవుడు నీ కుటుంబానికి దూరంగా ఉంటాడో శాపను అనిపిస్తూ ఉంటాం, దరిద్రం అనిపిస్తూ ఉంటాం, పేదలకు అనిపిస్తూ ఉంటాం, పంటలు ఓడిపోతాం, వ్యాపారములు ఓడిపోతాం, ఉద్యోగులు అనుకుంటాను నీ దేవుని కలిగి ఉన్నాను కదా, ఏంటి దరిద్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుకుంటే దేవుడు నాతోనే ఉన్నాను, కానీ నీ క్రియల వల్ల ఏమో దూరైపోతాం. ఇశ్రాయేలు అనుకున్నారు ఎర్ర సముద్రం పాయలు చేసిన వాళ్ళం కదా, మనము ఎరుకోగోలు కూల్చిన వారం కదా, ఏంటి మన జీవితాలు ఇలాగైపోయి అనుకుంటే ప్రభు చెప్తున్న మాట, నాకు ఇష్టమైన కొన్ని క్రియలు మీ మధ్య ఉన్నాయిరా, తప్పకూడదా ఒక్కసారి. హల్లెలూయా. దేవుని బాధ పెట్టే ఆలోచనలు, దేవుని బాధ పెట్టే క్రియలతో ఆనాడు దేవుని నమ్ముకున్న వారి జీవితాలు ఉండి మనసుకు నచ్చినట్లుగా వారు తోచుకుని వెళ్ళిపోతూ ఉంటే దేవుడు వారికి దూరం అయిపోయాడు. దేవుడు ఎడబాసిన వాడుగా ఉన్నాం. దేవుడు దూరం అయిపోయిన తర్వాత ఎన్నో విజయాలు సాధించిన శిల జీవితాలు ఓడిపోవడం ప్రారంభిస్తుంది, నష్టపోవడం ప్రారంభిస్తుంది. కన్నీరు వంటి పరిస్థితుల్లో పడిపోవడం కారణం దేవుడికి ఏంట మీ జీవితాలు లేను. దేవుడి స్తోత్రం. అంటే దేవుడు మనిషికి తోడు లేకపోతే జీవితంలో ఓడిపోతాడా, బ్రతుకులో ఓడిపోతాడంటే చచ్చే వరకు ఓడిపోతూనే ఉంటుంది. ఎందుకంటే దేవుని బట్టి మనిషి బ్రతకాల. నూరేళ్ళు పచ్చగా ఉండాలన్నా, జీవితం చల్లగా ఉండాలన్నా, మన ప్రయాణం క్షేమంగా ఉండాలన్నా, నిలుతున్న పంట ఫలించడం మారాలన్నా, నువ్వు తిన్న అన్నం నీకు ఒంటికి పట్టాలన్నా ఒక ఆయన తోడు కావాలి. ఎవరో చంద్రబాబు నాయుడా, జగనా, ఈ వార్డు నెంబరా, ఎంపీటీ సార్, ఎవరు కావాలా? యేసయ్య. తప్పనిసరి ఒకసారి దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు లేని వారి జీవితాలు కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉంటాయి కనుక ఈరోజు వారి జీవితాల్లో దేవుడు కలిగి ఉన్నప్పుడు బలమైన కోటలు కూల్చిన వారి జీవితాలు, దేవుడు కలిగి ఉన్నప్పుడు బలమైన ఎర్ర సముద్రం పాయసిన వారి జీవితాలు ఎందుకు ఓడిపోతున్నాయి అని ఆలోచిస్తే దేవుడు పలుకుతున్న మాట, వారి మధ్య నీ లేండ్రా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 40 సంవత్సరాలు దేవుడిని నమ్ముకొని జీవన యాత్ర పరిగెత్తే వారి జీవితాల్లో ఎందుకు దేవుడు దూరం అయిపోయాడు, ఎందుకు ఎడబాటుగా ఉన్నాడంటే మనుషులు మనస్తత్వాలు మార్చబడి దేవుడికి అనుకూలంగా ప్రవర్తించక నచ్చిన మార్గంలో పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటే ఆత్మ దేవుని పట్టించుకోకపోతే వారికి దూరం అయిపోయాడు దేవుడు. ఆ దేవుడు దూరం అయిపోయిన తర్వాత అన్ని అపచేయాలి, అన్ని ఏంటన్నా అపచేయాలి. చివరికి మనం అనుకుంటాం ఓడిపోతున్నాం అని చెప్పి పెంట పడిపోతాం తాడికి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఏంటోనండి మా జీవితం అన్ని కష్టాలని చెప్పి దేవుడు మాట దొరక్క, దేవుడు మాట తెలియక తిన్నగా పెంట పడిపోయి అన్ని అప్పు అయిపోతున్నాను, నాకు పెద్దది కట్టండి. ఏంటదే ఏటమ్మా తాడు ముక్క జీవితం మారిపోతుంటారా? దేవుడు స్తోత్రం. ఆడంటాడు నువ్వేం భయపడ మాకు, ఈ రాత్రి మొత్తం వచ్చాది ఏంటది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులు దేవుని కలిగిన వారు వారి జీవితం దేవుడితో పంచుకోక లోక అన్నస్తులు వారి లోకంలో పరిగెత్తి శాపాన్ని, కన్నీల్ని, దరిద్రాన్ని దేవుడు లేక అనుభవిస్తూ ఉంటే మళ్ళా గొప్పవారు కావడానికి, మళ్ళా ధనవంతులు కావడానికి పిల్ల వదిలిపోతారు. దేవుడు స్తోత్రం. ఎక్కడికి పోయినా జీవితం మారదు, దేవుడి దగ్గరికి రావాలనుకోవటం. హల్లెలూయా. మనిషి జీవితం మారితే దేవుడు ఎందుకురా? దేవుడు ఒక్కడే మానవ జీవితం మార్చగలడు. ఏ తండ్రినైతే నువ్వు ఆరాధించావో, ఏ దేవుడు నమ్ముకున్నావో ఆ దేవుని బట్టి మనిషి బాగుపడాలి తప్ప ఏ నిలదలు పోయినా,
ఏ పెంట పొడవుకి ఎక్కడన్నా ఏ పెంట పొడవు అయినా ఎన్ని వడ్డానం కట్టించుకున్నా నేను అడిగిరిపోతే తప్ప బాగుపడ. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఈ కుటుంబం కూడా వాడుకున్న కష్టాలు, వాడుకున్న బాధలు, వాడుకున్న కన్నీళ్ళు బట్టి ఆమె చెప్తున్న మాట ఎన్నో సార్లు తిరిగేశానండి బాబు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. కానీ ఎవరో చెప్పగా అక్కడికి వచ్చాను, దేవుడు మాట్లాడుతున్నాడు. గొడ్డ సిద్ధాంతం చెప్పలా, శోధనలు చెప్పలా, జీవితాన్ని మార్చే దేవుడు మాట్లాడుతున్నాడు, బతుకును మార్చే దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుటుంబం కంటే దేవుడు మాట దొరికింది అని దాన్ని బలంగా పట్టుకున్నారు. ఎవరినే? దేవుణ్ణి. దేవుడు స్తోత్రం. నా ప్రేమైన దావచనమా, వారి జీవితాలు దేవుడు నమ్ముకున్న అనేక సంవత్సరాలు వారి జీవితాలు కన్నీరుతో ఉన్నప్పుడు అనేకమైన వ్యక్తుల జీవిత సహాయం కోరుతున్నా ఎందుకు మారలేదు? ఎందుకు వారి జీవితం కన్నీళ్ళలో ఉన్నాయంటే ఎవరి దగ్గరికి వెళ్ళిన జీవితాలు మారవు. కానీ తండ్రిని దేవుని పట్టుకోవాలా. దేవుడు తోడుగా రాకపోతే ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎంత జ్ఞానం వాడుతున్నా, ఎన్ని తెలివితేటలు లేకున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరి కాలు పట్టుకున్నా స్థితిలో మార్పు రాదు, కుటుంబంలో మార్పు రాదు. ఈ కుటుంబం దేవుడు సంపాదించుకోవడానికి పరిగెత్తింది, దేవుడు బతుమాలుకుంది, కన్నీరు కాచింది. ఆ తెల్లంటుంది, నా పెద్ద కొడుకు జీవితం బాగుపడింది, నా చిన్న కొడుకు జీవితం బాగుపడింది, మా హస్బెండ్ జీవితం బాగుపడింది. ఈరోజు మా గుండెలు ఏముందంటే నిజమైన ఆనందం. దేవుడు స్తోత్రం. ఎక్కడికి నీవు వెళ్ళినా సుఖమే నీకు రాదురా, ఎక్కడికి నీవు వెళ్ళినా సుఖమే నీకు రాదురా. మనుషులు అందరూ కట్టుకున్నా అధికారులే మొక్కుకున్నా, మనుషులు అందరూ కట్టుకున్నా అధికారులే మొక్కుకున్నా. నా జీవితాన్ని మార్చాలని మదిమానుకున్నా, నా జీవితాన్ని మార్చాలని మదిమానుకున్నా. కళ్ళల్లో కన్నీరు పోవురా, గుండెల్లో వేదన పోవురా. కళ్ళల్లో కన్నీరు పోవురా, గుండెల్లో వేదన పోవురా. సిద్ధాంతానికి వెళ్తున్నారా? అవునా? తప్పకూడదు. రాత్రి మన బతుకులు మారబోతున్నాయి. పేరుకు మాత్రమే దేవుని నమ్ముకొని లోకములో మనుషులని వెతికేవారు ఎందరో. అవునా? పేరుకు మాత్రమే దేవుని నమ్ముకొని మనుషులు ఎందరో వెతికేవారు ఎందరో. మనిషికి నీవు నాకు కావాలంటే కళ్ళల్లో కన్నీరు తుడవాలంటే, మనిషికి నీవు నాకు కావాలంటే కళ్ళల్లో కన్నీరు తుడవాలంటే. పుట్టిన దేవుడినే తోడున్న గురువు ఈనాడు క్రైస్తవ జీవితంలో చిన్నపిల్ల కూడా జ్ఞానం మనకు లేదండి. దేవుడు స్తోత్రం. 3 నెలల పిల్ల ఆకలి అయితే కయ్యమంటది. ఎవరు ఎదుగుద్ది? అత్తనా, మామనా, ఎవరినే? 100 మంది పక్కన కానీ చూడదు.
వాళ్ళ అమ్మతో చూస్తుంది. తప్పకూడదు ఒక్కసారి. హల్లెలూయా. నోరు లేని పసిపిల్ల, చిన్న వయసు కలిగిన పిల్లకున్న జ్ఞానం నేడు దేవుడు నమ్ముకున్న వారికి లేక అడ్డదారు దొక్కే వారిగా మారి జీవితం పచ్చగా మార్చుకోవడానికి ఒక పక్క దేవుడు తోడు ఉండమంటాం, రెండు నచ్చిన మార్గాల్లో పరిగెత్తి వెళ్ళిపోతున్నాం కనుక కన్నీరు, బాధలు, కష్టాల్లో ఏడు దేవుడు నమ్ముకున్న ప్రజలు ఏడుతూ ఉన్నారు. పసిపిల్ల జీవితం గమనిస్తూ ఉంటే ఎన్ని వేల మంది పక్కకు వచ్చినా అనుకుంటుంది నా ఆకలి తీర్చేంత అర్థం రాలనుకుంటుంది. ఏమనుకుంటుంది? నా ఆకలి తీర్చలేదు మరి ఎంత నాతో నాకేంటి ఉపయోగం? నా తల్లి నాతో ఉండాలా? నా జీవితంలో ఆకలి తీర్చబడాలంటే, పెద్దదానిగా మారాలంటే వేల మంది పక్కన జీవితం మారదు, కానీ నన్ను కన్నా తల్లి నాకు పాలిస్తే నేను పెద్దదానిగా మారిపోతాను. దేవుడు స్తోత్రం. నోరు లేని పసికందు జ్ఞానం కలిగి తల్లి తుక్కుంటూ ఉంటే, తల్లి మాటకి అనుకూలం పడుతూ ఉంటే, జ్ఞానము కలిగిన క్రైస్తవులుగా జీవితాలు మన బతుకులనుకుంటున్నాం. మాటికి దారి తప్పి దేవుడికి ఇష్టమైన కార్యక్రమంలో పరిగెత్తి నచ్చిన మార్గాలు వెళ్ళిపోతూ మన పేరుకి మాత్రమే అంటాం, దేవుడా తోడు ఉండమంటాం, నచ్చి వెళ్ళిపోతుంటాం. దేవుడు స్తోత్రం. అందుకే మనుషుల జీవితాలు 100 మంది దేవుడిని నమ్ముకుంటున్న దినాల్లో 10 కుటుంబాలు మాత్రమే చల్లగా ఉన్నాయి. మిగతా 90 కుటుంబాలు అప్పులు ఏడుస్తున్నారు, బాధల్లో ఏడుస్తున్నారు, రోగాలతో ఏడుస్తున్నారు. గొడ్డుమోది కారణం వారి పేరుకి మాత్రమే దేవుడు పిలుస్తారు, కానీ వీరి మట్టిగా దేవుడితో ఉండరు. వీరు దేవుడు నడిచే ఉద్దేశం ఉండదు, వారు నడిచిన మార్గం వెళ్ళిపోతూ ఉంటాం. నా ప్రేమను దావించనమా, దేవుడు తోడు ఉండి మన కోరికని జీవితంలో దేవుడితో ఉండే మనసు నీకుందా? దేవుడా నా కుటుంబానికి తోడుగా ఉండు అని కోరుకునే జీవితంలో నువ్వు దేవుడితో ఉండే మనసును కలిగి ఉన్నావా? దేవుడు ఒక మనిషితో ఉండాలంటే డబ్బితో ఉండడురా, ధనమితో ఉండడు, ఎకరెక్కడ రాసేసిన ఉండవు. నీ మనస్సు దేవుడికి ఇవ్వాలి, నీ హృదయం దేవుడికి ఇవ్వాలి. కలలో కూడా దేవుని బాధ పెట్టే ఆలోచన కలిగి లేకుండా దేవుడికి నచ్చిన మార్గం నడుస్తూ ఉంటే పరలోకాన్ని విడిచిపెట్టి మట్టి పురుగు నీ పక్కకే సృష్టికర్త దేవుడు వస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథములో 16వ అధ్యాయములో 20వ వాక్యం ధ్యానం చేసుకుందాం. 20వ వాక్యం చదువునా? ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకొనెను. అయితే యెహోవా అతనిని ఎడబాసెనని అతనికి తెలియలేదు. దేవుడు స్తోత్రం. సంసోను దేవుడు ఆత్మతో వాడబడుతున్న వ్యక్తి, దేవుడు మహాశక్తితో వాడబడుతున్న వ్యక్తి. బలమైన సైన్యము కూడా ఒక్క సంసోను చేతుల్లో 1000 మంది జీవితం ఓడిపోయిన పరిస్థితి. ఇంత బలము కలిగి అనుకున్నాను, ఎలా తిరిగేసినా పర్లా దేవుడు నాకు ఉంటా అనుకున్నాడు. ఏంటన్నా వ్యభిచారం చేసినా పర్లా, సినిమాలు చూసినా పర్లా, షికారుకి వెళ్ళినా పర్లా, సిద్ధాంతం వెళ్ళిపోయిన పర్లా, పది ఓడిపోయిన పర్వాలా, నాకు ఎవరితో ఉంటారో దేవుడు స్తోత్రం. సంసోను జీవితం అంతా పాడు చేసుకొని శరీరం మల్లం చేసుకొని లోకంలో తిరిగే ఒక ఆవిడతో సాంగత్యం పెంచుకొని వెళ్ళిపో అనుకున్నాను. నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం. ఎప్పుడు తెలిసిందే పీకల కష్టాలు అర్థమైపోయింది. ఒంటిలో బలమునంత కాలం సంసోను తెలియలా, కష్టం రానంత కాలం కూడా సంసోనుకి తెలియలా. ఎప్పుడైతే నీ మీదకు శత్రువు వస్తున్నాడుగా అనుకున్నాను, మళ్ళా బలం కోసం ప్రయత్నం చేస్తే ఒట్టరుగా మారిపోయి. దేవుడు స్తోత్రం. యెహోవా ఎడబాసిన సంసోనుకి తెలియలేదు. దేవుడు స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావు ఎటు పోయి అనుకుంటున్నావు, దేవుడు నమ్ముకున్నాను కాబట్టి తోడుగా ఉండడరా, వెళ్ళిపోతాడు. సంసోను జీవితంలో ఎందుకు దేవుడు దూరం అయిపోయి ఆలోచించాయి, ఎందుకు దేవుడు దగ్గరికి ఆలోచించాయి. మనిషి చెడిపోతున్నప్పుడు, మనిషి త్రోవ తప్పుతున్నప్పుడు ఆత్మదేవునితో ఉండలేడు, దేవునితో ఉండే అవకాశం లేదు. సంసోను జీవితంలో దేవుడు ఉన్నంతకాలం ముట్టుకున్న దమ్ము ఎవడికి లేదండి. ఎంత బలవంతో వచ్చపోసుకునేవాళ్ళు. సంసోను జీవితంలో దేవుడు వెళ్ళిపోవడం తెలియలా. కారణం, నేను ఎలా ఉన్నా పర్వాలనుకుని వెళ్ళిపోయాడు తప్ప నా క్రియలు బట్టి దేవుడు అనుకోలేదండి. సంసోను క్రియలు మార్చబడ్డాయి, చెడుపోయిన క్రియలుగా మార్చబడ్డాడు. ఆలోచన తేడాగా మారింది. గతకాలం అంతా సంసోనుకున్న మనసు దేవుడు చిత్తం జరిగించాలి. ఈ బలము దేవుడు నాకు ఇచ్చింది, నా కోసం కాదు,
దేవుడి చిత్తాన్ని గ్రహించినప్పుడు, దేవుడి కోసం పరిగెత్తినప్పుడు, దేవుడు ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు ఆత్మ సంసోనుకు తోడుగా ఉంది. ఎప్పుడైతే నా ఇష్టానికి పరిగెత్తడం ప్రారంభించాడో, తన ఇష్టం నెరవేర్చే ఉద్దేశం కలిగి ఉన్నాడో, లోకంలో పరిగెత్తవరగా జీవితం మారిపోయిందో, దేవుడు తెలియకుండా వెళ్ళిపోయాడు. దేవుడు స్తోత్రం. ఈనాడు నీ కుటుంబం కూడా దేవుడు ఉన్నాడనుకుంటున్నావా? నీ కీళ్ళ బట్టి టాటా వేసుకో. దేవుడు స్తోత్రం. దేవుడికి అనుకూలంగా ఉంటే నీతో ఉన్నట్లు లెక్క. నువ్వెక్కడైనా గాడి తప్పావా? ఆలోచనలు మార్పు చెందావా? వంకర మార్గం పోయే వ్యక్తిగా ఉన్నావా? అయితే రాసుకో డైరీలో, దేవుడు నీకు లేడు. ఏం చెప్తున్నానుగా, లేడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. సంసార జీవితంలో దేవుడు ఉన్నంత కాలం ఫుల్ సెక్యూరిటీ ఉంది, ఫుల్ కాపుదల ఉంది, ఎక్కడ కూడా గాయపడే అవకాశం లేదు. ఎప్పుడైతే దేవుడు తన క్రియలు బట్టి, తన ఇష్టాల మనస్సు బట్టి ప్రవర్తించాడో, అడుగులు వేసేవాడిగా మారిపోయాడో, దేవుడు దూరం అయిపోయిన మొదలు పెట్టే కష్టాలు. దేవుడు స్తోత్రం. సంసార జీవితం దేవుడు దూరం అయిపోయిన తర్వాత కష్టాలు స్టార్ట్ అవుతున్నాయి, బాధలు ప్రారంభించబడుతున్నాయి, ఇబ్బందులు ప్రారంభించబడుతున్నాయి. ఇక సంసార జీవితం గమనిస్తూ ఉంటే దేవుడు తోడు లేకపోయిన తర్వాత బాధలు, కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, ఇబ్బందులు, యవన కాలంలో ముగిసిపోయే జీవితం. చూసారు ఎంత ప్రమాదం? దేవుడి స్తోత్రం. ఒక్క దేవుడు నీకు లేకపోతే చచ్చేవరకు ఆడవాళ్ళు తప్పకూడదు. ఒకసారి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఉన్నప్పుడు సంసార జీవితంలో కష్టాలు ఉన్నాయా? దేవుడు ఉన్నప్పుడు సరసన అంటే బంధకాల్లో ఉన్నాడా? దేవుడు తోడు ఉన్న శత్రు చేతులు ఓడిపోయాడంటే ఓడిపోయే అవకాశాలు. ఎందుకంటే గత కాలం అంతా దేవుడు అనుకూలంగా ప్రవర్తించాడు కనుక, దేవుడికి ఇష్టమైన వాడిగా, నచ్చిన వాడిగా ఉన్నాడు కనుక భగవంతుడు తోడు సంసోనుకు వచ్చింది. ఇలా అనుకుంటున్నారు, నేను పెంట పడిపోయినా పర్వాలేదు, నిడదలో పోయినా పర్వాలేదు, ఎన్ని తాళు కట్టినా పర్వాలేదు, నేను దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి యేసుబాబు నాతోనే ఉంటాడు. దేవుడి స్తోత్రం. నీ భ్రమ ఎప్పుడు వదిలేశాడు దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చెడు మంచి ఎలా కలవదో, లోక మార్గాలు మనిషి పడిపోతున్నప్పుడు దైవజనమా ఆ జీవితంలో దేవుడు తోడు ఉండడం. ఒక్కసారి ఆలోచన చేయి. ఈ కుటుంబంలో కూడా మనం ఆలోచిస్తే దైవజనమా, నాకు తెలియదు కానీ దేవుడు మందిరికి వచ్చిన తర్వాత వారి మనస్తత్వాలు దేవుళ్ళు బలంగా ఉన్నాయి, ఆలోచనలు బలంగా ఉన్నాయి అనుకున్నాను. మనిషి మన జీవితం మార్చలేడు, మనిషి మన కుటుంబం మార్చలేడు, కానీ భగవంతుని బట్టి స్థిరమనుకున్న జీవితాలు దేవుడు సన్నిధిలో కన్నీరు కాచి దేవుడు బతమనుకొని, దేవా నా కుటుంబానికి తోడురా, నాకు అండగా ఉండు, నా బిడ్డలు తోడుగా ఉండు. ఎంతకాలం ఆ ఆలోచనలు కూడా తేడాగా ఉన్నాయి కానీ జీవితంలో మార్చుకున్న తండ్రి అని దేవుడికి దగ్గరగా మారి కన్నీటితో ప్రార్థన చేసి దేవుడు బతమాలుకుంటూ ఉంటే చుట్టలు ఎవరు ఇంటికి రాలేదు కానీ ఒక ఆయన చూడండి, దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మన జేబీలో 6 కోట్లు ఉంటే 10 ఎకరాల పొలాలు ఉంటే చుట్టాలు కాకుల్లాగా వాలిపోతారు కేవని. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అలాగే వాంచదు వాళ్ళకి వాసన బాగా కడతారు అలా. ఒకవేళ నువ్వు అప్పుల్లో ఉన్నావని తెలిసిందా, ఒకవేళ నువ్వు బాధల్లో ఉన్నావని తెలిసిందా, ఒకవేళ శ్రమలో ఉన్నావని తెలిసిందా, నువ్వెన్ని ఉత్సవాలు అంటాడు, నో రెస్పాన్సిబిలిటీ, నో టవర్. దేవుడు స్తోత్రం. జవాబు ఉండదు కానీ కష్టాల్లో దేవుడు